హిందువులు సీరియస్‌గా దృష్టి సారించకపోతే డెమోగ్రాఫికల్ చేంజెస్ అన్నటువంటిది మారిపోతుంటాయి. అంటే హిందూ ప్రాంతాలు క్రైస్తవ ప్రాంతాలుగా, ఇస్లామిక్ ప్రాంతాలుగా మారిపోతుంటాయి. ఇప్పుడు కేరళ దారుణమైన పరిస్థితి ఉంది. హిందువులు మైనారిటీ అక్కడ. బెంగాల్ హిందువులు మైనారిటీలు. చొరబాటుదారులు, ఆక్రమణదారులను సమర్థించడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అదే. దాన్ని సరిగ్గా చెక్ చేసుకోవద్దు. ఇప్పుడు మిజోరాంలో ఉంది. ఒకప్పుడు వచ్చేటప్పటికి 1911లో 3% క్రైస్తవులుంటే, 19 ఇప్పుడు అక్కడ 90% మంది ఉన్నారు. అలాగే నాగాలాండ్‌లో 1911 నాటికి 2% ఉంటే, ఇప్పుడు అక్కడ దాదాపుగా 46% మంది అయ్యారు. అలాగే ఇప్పుడు మేఘాలయ వచ్చేటప్పటికి 70% మంది క్రిస్టియన్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. మణిపూర్‌లో ఇప్పుడు దాదాపు 41% మంది ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికి క్రిస్టియన్ పాపులేషన్ 30% పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కేరళలో 20% మంది క్రిస్టియన్స్ ఉన్నారు. అట్లాగే పంజాబ్‌లో 1.5% ఉండేటువంటి క్రిస్టియన్స్ ఇప్పుడు 15% పెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో 25% దాకా క్రిస్టియన్స్ ఉంటారు. కాకపోతే అధికారిక లెక్కలో 1.5% ఉంటారు గానీ, రాష్ట్ర వ్యాప్తంగా 25% మంది మతం మారుంటారన్నటువంటి లెక్కేస్తున్నారు. ఓవరాల్‌గా 12 రాష్ట్రాలలో ఈ పరిస్థితి అయితే సీరియస్‌గా ఉంది.